హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ సబార్డినేటెడ్కి సంబంధించిన పోస్టులు అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ పాస్ అయ్యి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 46 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వీడియో అండ్ ఎలా అప్లై చేయాలన్న పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోనిక పాసిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ త్రూ అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 2024లో వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. పోస్టులు చూసుకుంటే మనకి ఆఫీస్ సబార్డినేటెడ్కి సంబంధించిన పోస్టులు అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 8th ఫిబ్రవరి 2024 కల్లా మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు సైకిల్ కూడా వచ్చి ఉండాలి. ఆ క్యాండిడేట్స్ మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రిజర్వేషన్ చూసుకుంటే మనకి 95% వచ్చేసి మనకైతే లోకల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్స్ అయితే మనకైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి 120 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్ వచ్చేసి ఎలాంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఎగ్జామ్టెడ్. వీళ్ళకైతే పేమెంట్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిడేట్స్ కాకుండా వేరే క్యాండిడేట్స్ వచ్చేసి 120 రూపీస్ అయితే కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి టీఎస్ఈఆర్సి ఫండ్ ఈ నేమ్ త్రూ బ్యాంక్ వెళ్ళి అయితే డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంక్లో మనం ఈ నేమ్ పైన డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది 120 రూపీస్ అయితే. అండ్ రిజర్వేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకైతే రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది సెలెక్షన్ ఈజ్ ఐదర్ త్రూ ఇంటర్వ్యూ పద్ధతిలో అయినా మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఉండొచ్చు. లేకపోతే మనకి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఈ రెండు పద్ధతిలో అయినా మనకైతే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకి వాళ్ళకి అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో దాన్ని బేస్ చేసుకొని అయితే ఉండడం జరుగుతుంది. తక్కువ అప్లికేషన్స్ వస్తే మనకి ఇంటర్వ్యూ బేస్లో అయితే అయిపోగొడతారు. లేదా ఎక్కువ హెవీగా అప్లికేషన్స్ వచ్చినట్టయితే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ప్రొఫార్మా ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేటెడ్కి సంబంధించి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ ఫామ్ అయితే ఫిలప్ చేసేసి మనం అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన ఫుల్ నేమ్ అయితే మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో పేరు అలా అయితే ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ 10thలో ఎలా ఉందో అలా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ నేటివ్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎంప్లాయిడ్. మీరు ఎంప్లాయిడా అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ 10th బేస్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీ 10th క్లాస్ ఎస్ఎస్సి అని పెట్టేసేయండి. ఇక్కడ ఏ స్కూలో ఆ స్కూల్ నేమ్ రాసేయండి, ఏ బోర్డు ఆ బోర్డు రాయండి, మార్క్స్ ఎన్ని వచ్చినాయి మార్క్స్ రాయండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఆ ఇయర్ రాయండి. అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇంటర్, ఐటీ అలాంటివి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి సెకండ్ పాయింట్లో, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్, ఇక్కడ వచ్చేసి డెసిగ్నేషన్ ఏంటిది, ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఎప్పుడు ఎండ్ అయింది ఎక్స్పీరియన్స్ అనేది మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అదర్స్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళని మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే మీరైతే రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎర్లియెస్ట్ డేట్ బై విచ్ ద అప్లికెంట్ కెన్ రిపోర్ట్ ఫర్ డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్, ఇక్కడ వచ్చేసి April 1st వీక్ అని అయితే పెట్టండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. మీ ప్రజెంట్ అడ్రస్ రాయండి, మీ పర్మనెంట్ అడ్రస్ కూడా రాయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే రాయండి. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కన్విక్షన్ మే బీ ఫర్నిష్డ్ ఇఫ్ ఎనీ, ఇక్కడ వచ్చేసి నో పెట్టేషన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఇన్వాల్వ్ బై యూ, ఇక్కడ కూడా నో అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హ్యావ్ యూ ఎవర్ బీన్ ఫౌండ్ అన్ఫిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్, ఇందులో కూడా నో పెట్టేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ టు బి ఫర్నిష్డ్, ఇక్కడ వచ్చేసి ఎనీ అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫీ పేమెంట్ అయితే అడగడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ పైన అయితే టిక్ చేయండి. వీళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు, వీళ్ళకైతే ఎగ్జామ్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ క్యాండిడేట్స్ కాకుండా వేరే క్యాండిడేట్స్ వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేడ్ పైన అయితే టిక్ చేయండి. టిక్ చేసి అమౌంట్ 120 రూపీస్ కదా, 120 అని పెట్టేసి వాళ్ళు డీడీ పే చేస్తుంటారు కాబట్టి దానికి సంబంధించిన డీడీ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్లో పే చేసిండ్రో ఆ బ్యాంక్ నేము, ఏ డేట్న పే చేసిండ్రో డేట్, బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్, ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 పేజెస్, టోటల్ వచ్చేసి 3 పేజెస్కి సంబంధించి ఈ 3 పేజెస్ అయితే ఇలా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 3 పేజెస్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అయితే ఫిల్అప్ చేసేయండి. దీంతో పాటు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ అయితే అటాచ్ చేసేసి మనమైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ మే సెండ్ హీజ్ హర్ అప్లికేషన్ ఆర్ బిఫోర్ 01/04/2024 ఈ డేట్ లోపల అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది, ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అయిన పర్సన్స్ ఉన్నారో. అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది కమిషన్ సెక్రటరీ, డోర్ నెంబర్ 11-4-660, 5th floor, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 5,04,000 ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ పోస్ట్ లేదా మనకి స్పీడ్ పోస్ట్ త్రూ అయితే కంపల్సరీ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ కూడా మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ సబార్డినేట్స్కి సంబంధించి టోటల్ అయితే 5 వేకెన్సీస్ మాత్రమే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓసీ, ఎస్సీ, ఓసీ, బీసీఏ, ఓసీ టోటల్ అయితే మనకి 5 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి లెవెల్ ఆఫ్ పే 1 దీని ప్రకారం అయితే మనకైతే పే చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అయితే, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవి వచ్చేసి ఫ్రెండ్స్. ఇందులో శాలరీ చూసుకుంటే మనకి 5,200 to 20,200 ఈ మధ్యలో అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి షీ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ ఏ లైట్ వెహికల్ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ కార్స్ విల్ బి అన్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ కార్స్ ఇది వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్. హ్యావింగ్ ఏ లైట్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పర్సన్స్ మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు వేకెన్సీస్ కూడా 5 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.